హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రికెట్లో లేటెస్ట్ అప్డేట్స్ మరియు న్యూస్ గురించి తెలుసుకుందాం. ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో బార్బడోస్ రాయల్ 4 వికెట్ల తేడాతో ట్రినిడో నైట్ రైడర్స్పై గెలిచింది. శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో మొదటి రోజు ఇంగ్లాండ్ 358కి 7 వికెట్లు కోల్పోయింది. జో రూట్ 143 పరుగులు చేసి అవుట్ అవ్వగా గెస్ అట్కిన్సన్ 74 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈరోజు పాక్ వర్సెస్ బంగ్లాదేశ్తో సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఫార్మర్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన జాకబ్ బుర్రా యాజ్ అపాయింట్మెంట్ ఆఫ్ బౌలింగ్ కోచ్ మెన్స్ క్రికెట్ టీం న్యూజిలాండ్కు సెలెక్ట్ అయ్యాడు. ఎండ్రిజ్ క్లాసిక్ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఈసారి అతడు పాల్గొనడం లేదని తెలియజేశాడు. పర్సనల్ ప్రాబ్లం వల్ల అని చెప్పాడు. వెస్టిండీస్ మాజీ పేసర్ ఆటగాడైన షానే గబ్రే రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఇంటర్నేషనల్ క్రికెట్కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియా మాజీ బౌలర్ అయిన బిరేందర్ సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్కు అతడు ఇండియా తరపున 6 ఓడిఐ మ్యాచ్లు ఆడాడు. ఇండియా ఉమెన్స్ టీమ్ క్రికెటర్స్ అయిన శ్రేయాంక పటేల్, యశికా భాటియా టీ20 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యారు. వెస్టిండీస్ ఉమెన్ క్రికెటర్ అయిన ధోతి నామ్డ్ ఫర్ వెస్టిండీస్ స్క్వాడ్ ఫర్ టీ20 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు న్యూస్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.